హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో తీసి నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, నాకు తెలుసు. ఎప్పటి నుండి అయితే మళ్ళీ కంటిన్యూస్గా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని తీస్తాను మీకు, జర్మనీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇవాళ నా వీడియో వచ్చేసి నా రూమ్ టూర్ అనమాట. జర్మనీలో నా రూమ్ ఎలా ఉంటుంది ఏంటి, ఎంత ప్రైస్, ఇక్కడ నుండి అసలు మొత్తం ఎట్లా ఉంటుంది రూమ్లో, నేను ఏమేమి సెట్ చేసుకున్నాను అవన్నీ చూపిస్తాను మీకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నా రూమే అని చెప్పి. బాగుంది. ఇక్కడ ఎస్ ఫర్ శ్వేత, ఇటు సైడ్ వేరే రూమ్మేట్స్ ఉంటారు. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ నా రూమ్లో నాకు కబోర్డ్ కనిపిస్తుంది, ఏదో ఒక చిన్ని ఫోటో అట్లా. లోపల బట్టలన్నీ కొంచెం ఎట్లా పడితే అట్లా అరేంజ్ చేసుకున్నాను, ప్లేస్ లేక. మొత్తం అట్లా అట్లా ఉంటుంది. ఇంకా పైన మిగిలిన ఐటమ్స్ ఏదన్నా ఉంటే అట్లా పైన పెట్టుకుంటాను. ఇటు సైడ్లో వచ్చేసి బ్రష్, పేస్ట్ అవన్నీ. ఇదేమో వేరే కబోర్డ్ది కీస్ అనమాట. ఇక్కడ నా బ్యాగ్స్, ఒక్కొక్క దాంట్లో ఫైల్స్, కాలేజ్ బ్యాగ్, ఇట్లా వేరే డాక్యుమెంట్స్ అన్నిటికీ ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే నా స్టడీ టేబుల్. దీంట్లో నేను చదువుకునే దానికంటే తినే ఐటమ్సే ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే నా ఫేవరెట్ చాక్లెట్ డ్రింక్. ఇదేమో టిష్యూస్ నార్మల్గా, నా పెన్స్, ఇంకా ఏదన్నా కావాలనుకుంటే స్టిక్ నోట్స్ అవన్నీ ఉంటుంది అక్కడ. ఇక్కడ చియా సీడ్స్ ఇంపార్టెంట్ రోజు. సో ఇట్లా అనమాట. ఇక్కడ ఏమో నా క్యాలెండర్, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే అట్లా అవన్నీ దాంట్లో నోట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ నేను చదువుకునేటప్పుడు స్టిక్ నోట్స్, ఏదన్నా ఇంపార్టెంట్వి ఇంకా బాగా గుర్తుండాలంటే ఇట్లా రాసుకొని పెట్టుకుంటాను నేను. ఇది నా ట్యాబ్. వర్క్ అంతా ఇక్కడ దీంట్లో చైర్లో కూర్చొని ఇక్కడే చేసుకుంటాను నేను వర్క్. ఇంకా కొన్ని బెడ్ దగ్గర కూడా పెట్టాను, లేవగానే పక్కన చూస్తే కూడా అవే కనిపించాలి అని చెప్పి స్టిక్ నోట్స్. ఇది నా బెడ్. ఇది నా ఫేవరెట్ టెడ్డీ గాడు, వీడు ఒక్కడే ఉన్నాడు నాతో ఫస్ట్ నుండి. సే హాయ్ హాయ్. సో అది అన్నమాట. ఇది ఇటు చూస్తే ఫ్యాన్. ఈ ఫ్యాన్ అనేది వింటర్ సమ్మర్ అని తేడా లేకుండా ఎప్పుడైనా కూడా నేను ఆన్ చేసుకొనే పెట్టుకుంటాను. అట్లా బాగుంటుంది అనమాట నాకు, రగ్గు కప్పుకొని బయట చల్లగా ఉన్నా కూడా అట్లా. ఇక్కడ వచ్చేసి దేవుడిది, మన భవగ్ని గురువు గారు. ఇట్లా మొత్తం అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. రోజు అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి కుదిరినప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను గట్టిగా. ఇంకా మిగిలిన టైంలో మామూలుగా ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోతాను. ఇక్కడ ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు దీపారాధన చేయడానికి పెట్టుకున్నాను నేను. ఇది ఇటు సైడ్ చూస్తే మొత్తం మన హీటర్ అనమాట. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హీటర్ అనేది ఆల్మోస్ట్ వింటర్ మొత్తం ఆన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లా ఆన్ చేస్తే దాంట్లో కనిపిస్తుంది ఎంత అని మనకి. ఇక్కడ ఇట్లా మనకు కావాలంటే ఇట్లా పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇట్లా అనమాట. అప్పుడు సెట్ అయిపోతుంది మనకి కావాల్సినట్టు. ఇక్కడ వచ్చేసి నా డైలీ వేర్ యూస్ చేసుకునేది దువ్వెనలు అవన్నీ ఉంటుంది. ఇక్కడేమో నా బ్యాగ్స్, నా దగ్గర ఉన్న కొన్ని ఒక 1-2 బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి మా అన్న నాకు కొనిపించాడు, చాలా కష్టపడి అడిగితే మేము తిరుపతి వెళ్ళినప్పుడు మా అన్న కొనిపించింది ఇది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అంతా వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మిర్రర్ చాలా ఇంపార్టెంట్, రోజు కావాలి మనకి చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా రూమ్లో వచ్చేసి ఈ వ్యూ అనమాట. ఈ వ్యూ కోసమే యాక్చువల్ నేను ఈ రూమ్ తీసుకున్నాను. ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ నుండి వ్యూ. దీంట్లో ఇట్లా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. మనకి లైట్ వద్దు అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, లైట్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా, ఆర్ఎల్స్ మొత్తానికి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అని. ఇక్కడ విండోస్ కొంచెం కొత్తగా ఉంటాయి, మనలాగా ఉండదు. నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, దీంతో ఇట్లా అంటే మనకి ఇది మొత్తం ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట. ఇట్లా
మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది విండో, సో నేను అక్కడ వరకే ఓపెన్ చేస్తాను ఎప్పుడు. ఇట్లా ఇది డబల్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి విండోస్ అనేది. ఒక విండో తీసినా ఇంకొక విండో అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి సపరేట్, మనకి ఎట్లా కావాలంటే అట్లా అనమాట. చూడండి బయట మీకు ఎంత సూపర్గా ఉంది వ్యూస్, పీస్ఫుల్గా ఉంటుంది. జనరల్గా పెద్ద సిటీస్ అంటే చాలా సౌండ్ పొల్యూషన్ అది ఇది అనుకుంటారు, కానీ ఇక్కడ నేను ఉండే ప్లేస్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడన్నా నాకు ఏదన్నా కొంచెం లోగా ఉన్నా కూడా, లేకపోతే ఎట్లా అన్న ఫీలింగ్ అనిపించినా కూడా నేను ఎప్పుడు ఇక్కడనే కూర్చొని ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చెట్లు ఇవన్నీ. ఇంకా స్నో పడేటప్పుడు కానీ, లేకపోతే ఆటంలో కానీ ఆకులన్నీ రాలిపోతాయి కదా, అప్పుడు అన్నీ ప్రతిసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నాకు. నేను యాక్చువల్గా ఈ వ్యూ కోసమే చాలా చాలా కష్టపడి ఈ ఇల్లు తీసుకున్నాను అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 485 euros నేను పే చేస్తాను, అంటే మన ఇండియన్ కరెన్సీలో 48,000. ఈ హౌస్కి బెర్లిన్లో ప్రైవేట్ రూమ్కి మనీ అంటే చాలా వర్తి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నా రూమ్ కంప్లీట్ అనమాట సింగిల్ పర్సన్కి. థ్యాంక్ యూ.